వైసీపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని, అవినీతిని ప్రశ్నించడం జరిగింది. ఇటీవల సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత కొంతమంది వైసీపీ ఫాలోవర్స్ మా ఆఫీస్కి ఫోన్ చేసి, సిబిఐ క్లీన్ చీట్ ఇచ్చింది కదా, మరి ఇప్పుడు మీరు అప్పట్లో వైసీపీని ప్రశ్నించారు, అవినీతి చేసిందని మాట్లాడారు, కానీ ఇప్పుడు క్లీన్ చీట్ వచ్చింది కదా, కాబట్టి మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి కొంతమంది వైసీపీ సైకో ఫ్యాన్స్ మా ఆఫీసుకు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నారు. ఎక్కడ క్లీన్ చీట్ వచ్చింది అని చెప్పి మేము కాస్త ఎంక్వైరీ చేస్తే సాక్షి టీవీలో క్లీన్ చీట్ వచ్చింది. సాక్షి టీవీలోనే క్లీన్ చీట్ ఇచ్చేసారు, వాళ్ళే క్లీన్ చీట్ ఇచ్చేసుకున్నారు. ఎలాగా అనంటే సిబిఐ రిపోర్ట్లో జంతువుల కొవ్వు కలిసినట్లుగా నిర్ధారించలేదు కదా, కాబట్టి క్లీన్ చీట్ అని ఒక పదం వాడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిబిఐ రిపోర్ట్లో జంతువుల కొవ్వు ఉందని కానీ లేదని కానీ వాళ్ళు నిర్ధారించలేదు. 10% కంటే తక్కువ ఉంటే మా పరీక్షల్లో కనుగొనడం సాధ్యం కాదని చెప్పారు. అంతకుముందు వచ్చిన రిపోర్ట్లో జంతువుల యొక్క అవశేషాలు ఉన్నాయి అని కూడా రిపోర్ట్ ఉంది. కానీ స్పష్టంగా కొన్ని ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కలిశాయి, అసలు అందులో నెయ్యి అనేది 1% కూడా లేదు అనే నివేదిక స్పష్టంగా ఉంది. ఇది ఎంత తీవ్రమైనటువంటి విషయం! ఇది సాధారణంగా ఆహార పదార్థాలను కల్తీ చేస్తేనే చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. అలాంటిది పవిత్ర తిరుమల క్షేత్రంలో ప్రసాదాన్ని కల్తీ చేసి ఇన్ని సంవత్సరాల పాటు ఇన్ని కోట్ల రూపాయలు దోచేశారంటే ఆ వ్యక్తుల్ని ఎలా చూడాలి? దురదృష్టం ఏంటంటే తిరుమల క్షేత్రాన్ని ప్రతిరోజు 1,00,000 మంది దర్శిస్తూ ఉంటారు. అన్ని లక్షల మంది భక్తులకి మంచి సౌకర్యాలు కల్పించి ఆ కొండ మీద అవినీతి లేకుండా చేసి భక్తుల యొక్క మనస్సుల్ని గెలుచుకొని మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అనే ఆలోచన విధానం కాకుండా అన్ని లక్షల మంది వచ్చేటటువంటి సంపన్న దేవాలయాన్ని లూటీ చేసి దోచేసి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుని ఆ డబ్బుని మళ్ళీ తిరిగి ఎన్నికల్లో వెదజల్లి మేము అధికారంలోకి రావాలి అనేటటువంటి ఆలోచన ధోరణి ఇది తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. చాలాసార్లు మనం జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని చూసినప్పుడు వారి యొక్క నాయకులు కొన్నిసార్లు గీత దాటి మాట్లాడినా ప్రవర్తించినా ఆయన ఎక్కడ కూడా కంట్రోల్ చేయట్లేదు. సరే, అది వారి పార్టీ యొక్క వైఖరి, ఆయన వ్యక్తిగత విధానం, ఆలోచన విధానం అనుకోవచ్చు. కానీ హిందువుల పవిత్ర క్షేత్రాల్లో కూడా అలాంటి ధోరణి, అలాంటి నియంతృత్వపు ధోరణి చూపిస్తే ఎవరు ప్రశ్నించేవారు ఉండరు, మాట్లాడేవారు ఉండరు అనుకోవడం అవివేకం. ఈయన నేను చాలా ప్రార్థనలు చేసుకుంటాను, బైబిల్ బాగా చదువుతాను అని చెప్పారు. ఆయన వ్యక్తిగతంగా క్రైస్తవుడు అయి ఉండొచ్చు, బైబిల్ బాగా చదువుకోవచ్చు, అది ఆయన హక్కు. కానీ ఆయన విశ్వసించడు కాబట్టి, తిరుమల ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి మీద ఆయనకి విశ్వాసం లేదు కాబట్టి ఆ క్షేత్రాన్ని నేను అపవిత్రం చేస్తాను, అక్కడ అవినీతి చేస్తాను, అక్కడ దోచుకుంటాను అంటే మాత్రం చూస్తూ సహించేవారు కాదు హిందువులు. ఇది ఒక రాజకీయ పరమైనటువంటి విషయంగా కాకుండా హిందూ విశ్వాసాల మీద జరిగినటువంటి తీవ్రమైన దాడిగా పరిగణించి మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి ఆలోచన కానీ ప్రయత్నం కానీ ఇంకెవరూ చేయకుండా ఈ నేరంలో భాగస్థులైన వారికి కఠినమైనటువంటి శిక్షలు విధించాలి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇంతటి అకృత్యానికి పాల్పడినటువంటి ఈ నాయకులకి కావచ్చు, పార్టీలకి కావచ్చు, బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత హిందూ సమాజం మీద కూడా ఉంది. మరి రాబోయే కాలంలో తగినటువంటి చర్యలు లేకుండా నామమాత్రంగా ఏదో విచారణ జరిగింది, మళ్ళీ కొంతకాలం తర్వాత అందరూ మర్చిపోయారు, వేరే విషయాలు వచ్చాయి అన్నట్లుగా కాకుండా దీంట్లో ఖచ్చితంగా నేరస్తులకి కఠినమైన శిక్షలు పడాలి. తర్వాత భవిష్యత్తులో ఎలాంటి ప్రయత్నం ఎవరు చేయాలన్నా కూడా వారి వెన్నులో వణుకు పుట్టించేలాగా ఆ చర్యలు ఉండాలి అని చెప్పి మేము హిందూ సంస్థల నుండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆ వ్యక్తులకి, ఆ పార్టీలకి బుద్ధి చెప్పడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉందని చెప్పి మేము హెచ్చరిస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇంకొకటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఒకవేళ అది నిర్ధారణ అయితే
ఇప్పుడు సిట్టు రిపోర్ట్ బయటకు వచ్చింది, ఏం లేదు అని చెప్పేసి మామూలుని అరెస్ట్ చేస్తారు కదా, ఉంటే ఎందుకు చేయట్లేదు అని అడిగాడు మొన్న. అంటే లేనట్టే కదా వాళ్ళ మీద. ఏం లేదని చెప్పి ఎక్కడుందండి? 100% కల్తీ జరిగింది అనేది నిర్ధారణ అయ్యింది. నిర్ధారణ అయితే అరెస్ట్ చేయాలి కదా కల్తీకి పాల్పడ్డోళ్ళని. అరెస్టులు చేయడానికి ఆల్రెడీ ఆ ప్రాసెస్ నడుస్తూ ఉండొచ్చు. ఆల్రెడీ 14 మంది మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది సిబిఐ. వీళ్ళు ఇందులో నిమగ్నమై ఉన్నారు. అందులో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల దగ్గర నుండి చైర్మన్గా పనిచేసిన వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు అయ్యారు. వాళ్ళకి తెలియకుండా క్రైమ్ జరగలేదు కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆల్రెడీ అప్పుడు ఈఓగా పనిచేసినటువంటి అశోక్ సింఘాల్ని బదిలీ చేయడం కూడా జరిగింది. నేరం జరిగింది కాబట్టి చర్యలు అనేవి మొదలయ్యాయి. ఇంకా తీవ్రంగా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేవలం అరెస్టులు జరగలేదు కాబట్టి నేరం జరగలేదని అంటానికి లేదు కదండి. ఈ రోజున నిర్ధారించడానికి మనం కూడా డిసైడ్ కాలేం కదా. ఇప్పుడు మాకు మన దగ్గర కాదు మా దగ్గర చెప్తానేనండి. మాకు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రమాణం కాదు. మాకు ఎన్డీడీబీ కాఫ్ నివేదిక ప్రమాణం మొదట. ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ కాబట్టి. ఆ ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ లో బీఫ్ టాల్లో ఉందని, లార్డ్ ఉందని చెప్పేసి, పామాయిల్ కర్నల్స్ తోటి కలిపారని చెప్పేసి ఉంది. ఈ రోజున సిట్ విచారణ ఫైనల్ గా ఏదైతే నివేదిక ఇచ్చిందో దాంట్లో అయితే లప్సా లాంటి ప్రమాదకరమైన హానికారక కెమికల్స్ కూడా కలిశాయి అన్న విషయాన్ని స్పష్టం చేసి పెట్టారు. అండ్ దీంట్లో ఒక 1% ఏదన్నా కల్తీ జరిగితే కూడా మేము చాలా సీరియస్ గా తీసుకుంటాం హిందూ సంఘాలుగా. అలాంటిది 1% నెయ్యి లేకుండా అసలు లడ్డూలు తయారు చేసేసి 4 సంవత్సరాల పాటు చేశారంటే ఎంత దారుణమైన విషయం. ఇక్కడ ఇంత జరిగితే అరెస్ట్ జరగలేదు కాబట్టి అని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగి దాదాపు 6 ఏళ్ళు అయిపోయిందండి. ఎంతమంది అరెస్ట్ చేశారు? అంత మాత్రం మర్డర్ జరగలేదు అంటారా? మనం మాట్లాడేది రాజకీయాలు కాదు కదండి. ఇది రాజకీయం అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఏమంటుంది? చంద్రబాబు నాయుడు గారు రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు అంటారు. అసలు ఎవరి స్టేట్మెంట్ ఎవరిస్తే మాకేంటి? ఇక్కడ మా దేవాలయము, మా దేవాలయానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన లడ్డు, ఈ రెండింటికి సంబంధించి 1 పవిత్రత, 2 ప్రజారోగ్యంతో ఆటలాడారా లేదా దాని గురించి మాట్లాడుతున్నాము. దాని గురించి ఏదైనా నివేదికలో ఏదైనా తేడా ఉంటే చెప్పమనండి. దాన్ని ఏ పేజ్లో ఉందో, ఏమేమి ఇచ్చారో, నివేదికలో క్లీన్ చిట్ ఎక్కడ వచ్చిందో చెప్పమనండి. ఇందాక కరుణాకర్ గారు చెప్పినట్టు వాళ్ళకి క్లీన్ చిట్ ఏదైనా వచ్చిందంటే సాక్షి ఛానల్లో వచ్చిందేమో, మిగతా ఏ ఛానల్లోనూ క్లీన్ చిట్ రాలేదండి.